హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్. సో ఇటీవలే మనకి హైదరాబాద్ సిటీలో చర్లపల్లి న్యూ టర్మినల్ అయితే ప్రారంభించారు. దీనివల్ల మనకి హైదరాబాదు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్న రద్దీని తగ్గించడానికైతే ఈ కొత్త టర్మినల్ అనేది ఉపయోగపడుతుంది. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం సికింద్రాబాద్ మీదుగా వెళ్ళే కొన్ని ట్రైన్స్ అనేవి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కాకుండా చర్లపల్లిలో స్టాప్ కల్పిస్తూ బైపాస్ మీదుగా అయితే ఆయా డెస్టినేషన్స్కి అయితే చేరుకుంటున్నాయి. ఈ వీడియోలో వచ్చేసి ఆ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము. ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 17405, 17406 తిరుపతి, ఆదిలాబాద్, తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి మనకి తిరుపతి నుంచి చర్లపల్లి వెళ్ళి చర్లపల్లి నుంచి బైపాస్ రైల్వే లైన్ మీదుగా ఆదిలాబాద్లో అయితే వెళ్తుంది. సో ఈ ట్రైన్ యాక్చువల్గా మనకి సికింద్రాబాద్లో లోకో రివర్స్ చేసి ఆ తర్వాత ఈ ట్రైన్ కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా మనకి ఆదిలాబాద్ అయితే వెళ్తుంది. సో ఈ ట్రైన్ అనేది మనకి చర్లపల్లిలో స్టాప్ సౌకర్యం కల్పించిన తర్వాత ఈ ట్రైన్ బైపాస్ మీదుగా అయితే వెళ్తుంది. సో లోకో రివర్స్ చేయాల్సిన పని ఉండదు, అలాగే మనకి సమయం కూడా ఆదా అవుతుంది. టైమింగ్స్ అనేవి మీరు వీడియోలో కనిపిస్తున్న పోస్టర్లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. కృష్ణా ఎక్స్ప్రెస్ని ఈ విధంగా బైపాస్ మీదుగా డైవర్ట్ చేసిన తర్వాత ఈ ట్రైన్ సికింద్రాబాద్, మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో అయితే ఆగదనమాట. సో ఈ విధంగా డైవర్ట్ చేయడం వలన మనకి చర్లపల్లిలో తప్ప మిగిలిన ఎటువంటి రైల్వే స్టేషన్లో కూడా టైమింగ్స్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఇక తర్వాత ట్రైన్ నెంబర్ 07445, 07446 కాకినాడ టౌన్, లింగంపల్లి, కాకినాడ టౌన్ ట్రై వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి మనకి సేమ్ చర్లపల్లిలో స్టాపేజ్ కల్పిస్తూ అమ్మగూడ బైపాస్ మీదుగా అయితే లింగంపల్లి అయితే వెళ్తుంది, సికింద్రాబాద్ మీదుగా అయితే వెళ్ళదన్నమాట. సో ఈ విధంగా వెళ్ళడం వలన కూడా ఎటువంటి రైల్వే స్టేషన్స్లో కానీ టైమింగ్స్లో చేంజ్ అనేది లేదు. మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17013, 17014 హడాప్సర్, కాజీపేట, హడాప్సర్ ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ కూడా మనకి సేమ్ చర్లపల్లిలో స్టాపేజ్ సౌకర్యం కల్పిస్తూ బైపాస్ మీదుగా అయితే ఈ ట్రైన్ హడాప్సర్ అయితే వెళ్తుంది. సో ఈ విధంగా బైపాస్ మీదుగా వెళ్ళడం వలన ఈ ట్రైన్ స్కిప్ చేసే స్టాపేజెస్ వచ్చేసి మనకి బేగంపేట మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12805, 12806 విశాఖపట్నం, లింగంపల్లి, విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కూడా మనకి చర్లపల్లిలో స్టాపేజ్ కల్పిస్తూ బైపాస్ రైల్వే లైన్ మీదుగా లింగంపల్లి అయితే చేరుకుంటుంది. స్కిప్పింగ్ స్టాపేజెస్ వచ్చేసి మనకి సికింద్రాబాద్, బేగంపేట రైల్వే స్టేషన్స్. సో ఈ విధంగా సికింద్రాబాద్ కాకుండా బైపాస్ మీదుగా వెళ్ళే కొత్త రూల్ వచ్చేసి మనకి కృష్ణా ఎక్స్ప్రెస్కి మార్చి 25వ తేదీన అయితే ఉంటుంది. తర్వాత కాకినాడ టౌన్, లింగంపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్కి ఏప్రిల్ 2వ తేదీన మరియు రిటర్న్లో 3వ తేదీన, అలాగే కాజీపేట హడాప్సర్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఏప్రిల్ 22వ తేదీన మరియు జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఏప్రిల్ 24వ తేదీన అయితే అమల్లోకి వస్తుందన్నమాట. ఈ సికింద్రాబాద్ స్టేషన్ కాకుండా బైపాస్ మీదుగా వెళ్ళడం అనేది. సో ఈ విధంగా ఓల్డ్ ట్రైన్స్ని సికింద్రాబాద్ స్టేషన్ మీద కాకుండా బైపాస్ మీదుగా నడపడం వలన కొత్త ట్రైన్స్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి కూడా కొత్త ట్రైన్స్ని స్టార్ట్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు, లేదంటే టర్మినేట్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా ట్రైన్స్ని డైవర్ట్ చేయడానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.